ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి మూడు దినపత్రికల్లోని వార్తలను కూడా చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో ఏమి వార్తలు ఉన్నాయి చూసుకుంటూ పోదాం. చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ ప్రాంతం, తెలంగాణ స్టేట్లో ఏం వార్తలు ఉన్నాయి చూద్దాం. రాష్ట్రపతికి గడువు, గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టు. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. చూడండి, రాష్ట్రపతికి గడువు విధించేది సుప్రీంకోర్టు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. బిల్లు ఆమోదం కాకపోతే ఎందుకు రిజెక్ట్ చేశారనేది 3 నెలల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు పెట్టింది. ఇది దేశ చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు ఇలా చేసింది. గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతకుమించి ఆలస్యమైతే జాప్యానికి సహేతుక కారణాలను సైతం నమోదు చేసి సంబంధిత రాష్ట్రాలకు ఆ విషయాన్ని తెలపాలని జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తన తీర్పులో పేర్కొనింది. చూడండి, జాప్యమైతే కారణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలి. గవర్నర్లకే కాదు, రాష్ట్రపతికి కూడా సంపూర్ణ వీటో అధికారము ఎంతమాత్రం లేదు. బిల్లులో రాజ్యాంగ విరుద్ధాల అంశాలుంటే భావిస్తే సుప్రీంకు పంపి సలహా తీసుకోవాలి. శ్రీలంకలో అదే విధానం అమలులో ఉంది. గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులు ఆశ్రయించవచ్చు. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులపై ముందే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానమిచ్చి సూచనలు పరిధిలోకి తీసుకోవాలి. తమిళనాడు ఎస్ఎస్ గవర్నర్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు. అది చూడండి, రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు 3 నెలల్లోగా బిల్లు చేయాలని చెప్పిందండి. ఇంకా చూస్తే బీసీ బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం. గవర్నర్ పంపిన 2 బిల్లుల మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే అవకాశం. తెలంగాణలో బీసీలకు 42% కోసం బిల్లును పంపారు. ఈ బిల్లుల మీద కూడా రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే అవకాశము. బిల్లులపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం. ఆమోదించకపోతే కారణాలు చెప్పాలి. రాష్ట్రపతి న్యాయ సలహా కోరే ఛాన్సు. సుప్రీం తీర్పుతో బీసీలకు మేలు. పొన్నం ప్రభాకర్. చూడండి, గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలైన 10 బిల్లులు గెజిటెడ్ ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వము. అది చూడండి. ఇంకా చూస్తే రేపటి నుంచి భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. చిత్రంలో మంత్రి పొంగులేటి. రేపటి నుంచి భూభారతి 3 మండలాల్లో ప్రయోజనంగా ప్రజల నుంచి విజ్ఞప్తుల సేకరణ, పరిశీలన. 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా లోగో. 6 నెలల పాటు ప్రతిరోజు సమీక్ష. ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించాలి. భూభారతిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రేపు శిల్పకళ వేదికలో పోర్టల్ ప్రారంభము. అత్యంత పేదలు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు. కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక. అనర్హులు దక్కించుకుంటే రద్దు చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల సమస్యలో ముఖ్యమంత్రి. అది అభివృద్ధిపై బీఆర్ఎస్ విషం. కాళేశ్వరం కోసం 8,000 ఎకరాలు అడవిని తొలగించారు. నాడు పర్యావరణం గుర్తు రాలేదా? శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు 8,000 ఎకరాలు అడవిని తొలగించారు, అప్పుడు పర్యావరణం గుర్తు రాలేదా అని బీఆర్ఎస్ వాళ్ళకు శ్రీధర్ బాబు గారు అడుగుతున్నారు. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లకు సుంకాలు మినహాయింపు. సెమీ కండక్టర్లు, సీప్లు తదితర ఉత్పత్తులు కూడా చైనాకు వర్తింపు. అమెరికా. ఇంకా చూస్తే లోపల పేజీల్లో ఏముందో చూద్దాం. ఏమన్నా
లోపల పేజీలో జడ్జీలు వ్యక్తులు కాదు వ్యవస్థ, ఉమ్మడి భాగస్వామ్యంలో న్యాయ వ్యవస్థ బలోపేతము, న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిఎస్ నరసింహ హితవు. చూస్తే కియా పరిశ్రమలో ఇంటి దొంగలు, 5 ఏళ్లుగా మాయమవుతున్న ఇంజన్లు, ఓ ఉద్యోగి కదలికపై అనుమానాలు, మాయమైన ఇంజన్ల విలువ 23.50 కోట్లు, ముమ్మరంగా సాగుతున్న సిట్ దర్యాప్తు. చూడండి, కియా పరిశ్రమలో ఇంటి దొంగలంట. ఇది చూడండి, అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోకి రేపు ప్రజలకు అనుమతి, విగ్రహ పీఠంలోని మ్యూజియం, లైబ్రరీ సందర్శనలకు కూడా. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో హెచ్ఎండిఏ ఏర్పాట్లు హైదరాబాద్ అంట. రేపు అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతిస్తారంట, మ్యూజియం కానీ డైరీ కానీ చూడొచ్చంట. సిఫారసు లేఖలపై తిరుమలలో గదులు కేటాయింపు సులభతరం, ఈఐపి బ్రేక్ ఎన్రోల్మెంట్ రసీదుపైనే వివరాలు. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూస్తే అదే రాష్ట్రపతికి గడువు, గవర్నర్ బిల్లులపై 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా రాశారు. అది తర్వాత సిద్ధార్థలో శంకర్ దాదాలు, మెడికల్ కాలేజీలో మాస్ కాపీయింగ్, సప్లిమెంటరీ పరీక్షల్లో ఇతర ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు స్లిప్లు, అంతా బడా వ్యక్తుల పిల్లలే, ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారము, ఇన్సులేటర్లు చేతివాటము, సబ్జెక్టును బట్టి రేట్లు, ఎంఏబిఎస్ విద్యార్థుల నుంచి లక్షలు వసూళ్లు, పారామెడికల్ నర్సింగ్ వారి నుంచి ఒక్కొక్క పరీక్షకు 1000 పరీక్ష రాసి తర్వాత జవాబు పత్రాలు మార్పిడి, ఆరోగ్య శాఖ అధికారులకు పలు ఫిర్యాదులు, తాజా తనిఖీల్లో పట్టుబడిన 5 విద్యార్థులు. చూడండి, మెడికల్ కాలేజీలో కూడా సిద్ధార్థ వైద్య కళాశాలలో అంట మాస్ ఫాలోయింగ్, మాస్ అంట, ఇన్సులేటర్లు చేతివాటం అంట, సబ్జెక్టులు బట్టి రేట్లు అంట, ఎంఏబిఎస్ విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారంట సిద్ధార్థ వైద్య కళాశాల. చూడండి, చదువుకున్న పిల్లలకు అట్లుంటే అందరూ ఎంఏబిఎస్లు చేస్తున్నారంటే ఇట్లే డబ్బులు ఇచ్చి చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టు ఈ సిద్ధార్థ వైద్య కళాశాలలో వచ్చిన దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇంకా ఇంటర్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 83% నుంచి ప్రథమ సంవత్సరంలో 70% మంది పాసు, గత 5 ఏళ్లతో పోలిసి ఈ ఏడాది అత్యధికము. టాప్లో కృష్ణా, అట్టడుగున అల్లూరు జిల్లా, 2 సంవత్సరాల్లోనూ బాలికలదే పైసయి, సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు. అది ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలలో 83% మంది ద్వితీయ శాతం పాస్ అయ్యారంట. మొదటి సంవత్సరంలో 70% పాస్ అయ్యారంట. టాప్లో వచ్చి కృష్ణా, అట్టడుగున అల్లూరు జిల్లా. అది 2 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా బాలికలదే పై చెయ్యంట. అది ఇంకా పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసులు స్పష్టీకరణ, ప్రమాదం సమయంలో పనిచేయని బుల్లెట్ హెడ్లైటు, అది రోడ్డు ప్రమాదమే అని పాస్టర్ ప్రవీణ్ మీద పోలీసులు చెప్పారండి. ప్రమాదం సమయంలో పనిచేయని బుల్లెట్ హెడ్లైటు, హైవే పక్కన కంకరపైకి వెళ్లడంతో స్పీడ్ అయిన బైకు, ఆయనపై పడిన బుల్లెట్ ఏ వాహనము ఢీకొట్టలేదు. 100 మందిని విచారించాము, 400 సిబి ఫుటేజీల పరిశీలన, దర్యాప్తుపై ప్రవీణ్ కుటుంబ సభ్యులకు నమ్మకము. ఏలూరు ఐజీ అశోక్ వెల్లడి. చూడండి, ఏలూరు ఐజీ ఆయన చెప్పాడన్నమాట, అది రోడ్డు ప్రమాదమేనండి, ఎవరు చంపలేదు అని. దీన్ని కూడా కొంతమంది రాజకీయానికి వాడుకోవాలని చూశారు కొంతమంది సానుభూతి పరులు. అది ఎంతవరకు న్యాయమో చూడండి. ఇంకా చూస్తే లోపల పేజీలు ఏమైనా ఉన్నాయేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూద్దాం.
వింటర్లో ఉయ్యూరు విశ్వశాంతి విజయకేతనం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మొదటి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉయ్యూరులోని విశ్వశాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు విజయకేతనం ఎగరేసినట్లు సంస్థ ప్రతినిధులు శనివారం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో నారాయణ రికార్డు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు రికార్డులు మూత మోగించాయని నారాయణ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ తెలిపారు. అది ఇంటర్ ఫలితాల్లో సత్తా సాటిన భాష్యం. ఏపీ ఇంటర్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. శ్రీ చైతన్య స్టేట్ టాప్ ర్యాంకులు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు స్టేట్ టాప్ ర్యాంకులు సాధించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మాశ్రీ తెలిపారు. అది ఇంకా చూస్తే విజ్ఞాన ప్రభంజనం. గుంటూరు. ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన విద్యా సంస్థల సమన్వయకర్త శ్రీకుర్మనాథ్ తెలిపారు. చూడండి, అన్ని కాలేజీల్లో కూడా టాప్ ర్యాంకులు సాధించారని నారాయణ, విశ్వశాంతి, చైతన్య, భాష్యం అన్ని దాంట్లో కూడా మంచి ర్యాంకులు వచ్చినాయని ఉందండి. ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా సాక్షి చూద్దాం. సాక్షిలో చూసిన తర్వాత ఈనాడు చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మీద బాంబు పేల్చిన సాక్షి. చంద్రబాబు మరో మహా ప్యాలెస్. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. రాజధాని అమరావతి నడిఒడ్డున 5.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణము. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతో 18.75 కోట్లతో భూమి కొనుగోలు. భూమి కొన్నిందే కదండి, ఎవరి దగ్గర ఏమన్నా మోసం చేశారా? చేయలేదు. ఓకే, మీరు మంచిగానే రాశారు. అమరావతిలో గజం 60,000 ఉన్న చంద్రబాబు మాటల ప్రకారం చూస్తే 150 కోట్లు. అమరావతిలో గజము 60,000 ఉంది, దాన్ని చూస్తే 150 కోట్లు. 150 కోట్లు ఏం పెద్ద లెక్కండి. 4 తడవలు సీఎం చేసిన ఆయనకు. మీరే ఆలోచించండి, 1000 కోట్లు అవుతే కాదు కదా. అది నిర్మాణానికి ఇంకెన్ని 100 కోట్లు ఏమవుతుందో. చంద్రబాబుకి ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్లో 100 కోట్ల విలువైన రాజభవనం. అవి ఒకటానే కదా, హైదరాబాద్లో ఒకటానే కదండి ఆయనకి ఇల్లు ఉండేది. ఏరతామని ఆయన ఇల్లు ఉందాయా? లేవు కదా. అదే జగన్ గారికి చూడండి, పులివెందల, ఇడుపులపాయ, బెంగళూరు, హైదరాబాదు, తాడేపల్లి, ఇంకా అవి మనకు తెలుసు. తెలియనిటి ఎన్ని ఉన్నాయో. ఒక తరవ సీఎం అయితేనే అన్ని ఇండ్లు కట్టేసుకున్నారే. ఈయన 4 తడవలు సీఎం అయినాడు. ఉండడానికి ఒక ఇల్లు అయితే ఉండాలి కదా అమరావతి రాజధాని ప్రాంతంలో. అది అక్రమంగా ఇల్లు కడతా ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తే తప్పేం లేదు. కానీ ఆయన కొనుక్కున్నాడని మీరే రాశారు. 18.75 కోట్లు కొనుగోలు చేసినారని రాశారు. ఆయన ఎంత ఇల్లు కట్టుకుంటే ఏముంది? ఆయన డబ్బులు ప్రజలకు ఏమన్నా మోసం చేసి ప్రజల సొమ్ము తినేసి ఉంటే అది మహాదేకే. ఆయన హైదరాబాద్లో ఖరీదైన జూబ్లీ హిల్స్ 100 కోట్ల విలువైన రాజభవనం ఉంటుంది. ఆయనకు ఉండేది హైదరాబాద్లో ఒక ఇల్లే. నార్వారపల్లిలో సొంత ఇల్లు ఉంది. ఇంకెక్కడన్నా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఇల్లు ఉంటే చూపించండి, అవి ఎత్తి చూపండి. ఆయనకు ఉండేది హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, నార్వారపల్లిలో వాళ్ళ పూర్వీకులది ఒక ఇల్లు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇల్లు రాజధాని ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన. అది ఒకవేళ దోసుకొని తిని ప్రజలను ఏమైనా ఇబ్బంది పెట్టి భూములు లాక్కొని ఉంటే ఎవరైనా దాన్ని ఎత్తి చూపడంలో తప్పులేదు. సాక్షి పేపర్లో కూడా రాయడం కూడా కరెక్టే. కానీ మహా ప్యాలెస్ అంటే 5 ఎకరాల్లో ఇల్లు కట్టడం అంటే అది ప్యాలెస్ లెక్కనే ఉంటుంది. కానీ ఆ డబ్బులు ఆయన ఏమన్నా ప్రజలకు మోసం చేసి సంపాదించిండా? ఏమి 4 తడవలు సీఎం అయిన వ్యక్తి ఒక 100 కోట్లు 250 కోట్లు ఇల్లు కట్టుకోవడంలో పెద్ద అదేం లేదు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలే పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఉన్నారు. 4 తడవలు సీఎం అయిన వ్యక్తి ఆ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఏమన్నా రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే అది ఉంటే నా ప్రకారం చూసుకోవాలా. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు. ఇంకా ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయవచ్చు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి ఎల్లడి
దేశ అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో కేబినెట్ సమావేశంలో స్పష్టీకరణ. చూడండి, ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయొచ్చు అంట. అమెరికాలో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆయన ట్రంప్ సమక్షంలోని సమావేశంలో స్పష్టీకరణ. మండిన ఎండలో అమరావతిలో 43.66 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. 20కి పైగా ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 200కు పైగా ప్రాంతాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఇక్కిరిబుక్కిరైన జనము. అది మండిన ఎండలు అంట. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో 43.66 అంట. ఇంకా యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయము. శనివారం మధ్యాహ్నం సమస్య తీవ్రము. పరిష్కార చర్యలు తీసుకుంటామన్న ఎన్పిసిఐ. అది నిన్న ఫోన్పేలు కానీ అవి కానీ యూపీఐ చాలా సతాయిచ్చాయి. నిన్న చాలామంది అవ్వలేదు కూడా. అది దాని మీద చర్య తీసుకుంటామని చెప్తున్నారు. యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం అయింది నిన్నంతా. ఎలక్ట్రానిక్స్పై సుంకాలు లేవు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ప్రకటన. జాబితాలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సీట్లు చాలా వరకు అమెరికా బయట తయారైనవే. అది ఇంకా లోపల పేజీలో ఏమన్నా చూద్దాం. సాక్షిలో 2-3 పేజీలు ఏముంది చూద్దాం. ఇక చూస్తే ఇది రాశారండి. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే ఆవా. ఫలితాల్లో ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్. 10,17,102 మంది హాజరవగా 9,09,320 మంది పాసు. మొదటి ఏడాది 70%, రెండో ఏడాది 80% ఉత్తీర్ణత. బాలికల ఉత్తీర్ణత మొదటి ఏడాది 75%, రెండో ఏడాది 86%. బాలికల ఉత్తీర్ణ ఫస్ట్ ఇయర్ 66, రెండో ఏడాది 88%. మే 12 నుంచి 20 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్రపతికి స్పష్టమైన గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు. లేదంటే రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ విషయంపై రాష్ట్రపతికి ఈటు అధికారాలు లేవు. ఈ నిర్ణయాన్ని న్యాయ సమస్యకు అతీతం కావు. రాష్ట్రపతికి గడువు నిర్ధారించడం ఇదే తొలిసారి. అది రాశారు. ఓ ఆట ఆడాల్సిందే. పిల్లలను ఇంట్లో ఉంచొద్దు, గ్రౌండ్కు పంపుదాం. ఆరోగ్యం కోసం ఏదో ఒక ఆట మారుతున్న తల్లిదండ్రుల ధోరణి. సెల్ ఫోన్ వ్యసనానికి దూరం చేసే ప్రయత్నము. ఇది రాశారండి. ఇంకా చూస్తే 7వ పేజీలో అక్కడ ఏమన్నా శ్రీవారి సేవలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి. ముగిసిన గవర్నర్ చీరాల పర్యటన. ఎస్విఎన్ ప్రసాద ట్రస్టుకు 1 కోటి విరాళము. విశాఖ చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు శనివారం శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు 1 కోటి విరాళంగా అందించారు. గడప గడపకు బాలికలకు మలుపు. చదువు మానేసి బాలికలు కొత్త జీవితము. జగన్ ప్రభుత్వ కార్యక్రమాలతో ఇంటర్లో చేరిక. 966 మార్కులతో ఇప్పుడు కర్నూలు జిల్లాలో బైపీసీ టాపర్. 75 ఏళ్ల వయసులో 3వ పీహెచ్డీ. అది రొయ్యల శుద్ధి కంపెనీలో గ్యాస్ లీకు, 10 మంది కార్మికుల అవస్థత. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిందంట. ఆలోచించడంలో ఫెయిల్ అయ్యారు. 2 బలస్మరణము, మరో విద్యార్థి ఆత్మహత్యము. ఫెయిల్ అయితే మరో అవకాశం ఉంటుంది. కాస్త కష్టపడితే గట్టెక్కవచ్చిన ఆలోచన లేకపోలేన్నారు. పరీక్షలంటే భయపడొద్దు. పరీక్షలే జీవితం, మార్కులే ప్రమాణకం అంటూ యువ మనసుల్లో చొప్పిస్తున్న బలంతపు ధోరణులు. చూడండి, ఇంటర్ ఫెయిల్ అయినారని 2 చనిపోయారంట. అది మీరే చూడండి. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసిందంట. ఫిజిక్స్లో 10 మార్కులు వచ్చాయని, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో పాస్ కాలేదని బాధతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భీమిలి జోన్ 1వ వార్డులో కొండాయిపేటకు చెందిన విద్యార్థి గుండు చరణ్ తేజ్ 18 ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. చూడండి, పిల్లలు ఆరోగ్యం పాస్ అవ్వలేదని చనిపోకద్దండి. కష్టపడి చదివితే మళ్ళీ చదువుతా. ఆదోనిలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని 2 సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో ఆత్మహత్యానికి పాల్పడింది. చూడండి, ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడు తెలంగాణలో ఏం చేసినారంటే, తొలుత 3 మండలాల్లో భూభారతి ప్రయోగాత్మకంగా అమలు అనంతరం రాష్ట్రమంతా విస్తరణ. భూభారతి తొలుత 3 మండలాల్లో ప్రవేశపెట్టాలని
రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న అధికారులతో సమీక్ష చేశారు. ఇంకొకటి చూస్తే రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతికి గడువు 3 నెలలకు నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఇది అన్ని పేపర్లో కూడా రాశారండి. రాష్ట్రపతికే సుప్రీంకోర్టు మొదటి తడవ అట్లా గడువు చెప్పింది, ఇంతవరకు చెప్పలేదు. కానీ మొదటి తడవగా రాష్ట్రపతికి కూడా సర్వోన్నత న్యాయస్థానము గడువు పెట్టింది. ఇంకొకటి ఐసిఐసిఐ నుంచి రుణం తీసుకోలేదు, బాండ్ల రూపంలోనే నిధులు సేకరించాము, పర్యావరణపై భరాసాది ద్వంద్వ వైఖరి, సచివాలయం నిర్ణయించినప్పుడు 207 ప్రధాన సీట్లు నరికేశారు మంత్రి శ్రీధర్ బాబు. అది బీఆర్ఎస్ చేటి అన్ని పనికిరాని మాటలు, ద్వంద్వ వైఖరి చేస్తుంది. మీరు సచివాలయం కట్టేటప్పుడు 207 ప్రధాన సీట్లు నరికేశారు, అదే కాళేశ్వరం కట్టేటప్పుడు 8 చాలా ఎకరాల్లో ఉన్న చెట్లు నరికేశారు, అప్పుడు పర్యావరణం గుర్తు రాలేదా అని చెప్తున్నారండి. ఇంకా చూస్తే మరలిపోయిన వనరుషి పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత. చూడండి పాపం, ఈయన పేరే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య, ఆయన గుండెపోటుతో చనిపోయారంట. ఇతను తెలియని వాళ్ళు ఎవరూ లేరు. పర్యావరణానికి మొక్కలు నాటి అట్లా దాంట్లో చాలా ముందుండే వ్యక్తి, అందరికి కూడా ఆదర్శమైన వ్యక్తి ఈయన వనజీవి రామయ్య గారు. ఆయన చనిపోవడం అందరికి కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా చూస్తే 15 అవుట్లెట్లను అప్పగించాలి, ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పిటిషన్ కొట్టివేయాలి, సుప్రీంకోర్టులో కృష్ణా పోర్టు కౌంటరు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం, నాగార్జున సాగరాల ప్రాజెక్టులలో 15 అవుట్లెట్లను తెలంగాణ, ఏపీలు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కోరింది. ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ కొట్టేయాలని విజ్ఞప్తి చేసింది. అది సర్కారుకే సన్నాలు, బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయము, అంచనాలకు మించి వస్తున్న సన్నధాన్యము, ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపని రైతులు. చూడండి, సన్నబియ్యము ప్రభుత్వానికే ఎక్కువ మంది అమ్ముతున్నారంట, ప్రైవేటుకు అమ్మడానికి అంత ఆసక్తి చూపట్లేదంట. అది వైభవంగా ముగిసిన శ్రీవారి వసంతోత్సవాలు. తిరుమలలోని శనివారం సాలకోట్ల వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు వసంతోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమత శ్రీ మలయప్ప స్వామితో పాటు సీతారాముల కళ్యాణ సమేత ఆంజనేయ స్వామి, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వార్లకు వసంతోత్సవ సేవ నిర్వహించారు. సమగ్ర శిక్ష సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి, డిప్యూటీ సీఎం భట్టికి ఉద్యోగుల వినతి. తిరుమలలో మహాద్వారం వద్దకు పాదరక్షలతో 2 భక్తులు, 7 సిబ్బంది సస్పెన్షన్. ప్రముఖ ఆలయాల్లో భద్రతా పరంగా లోపాలు వెలుగు చూస్తుండడంతో భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం వచ్చిన 2 భక్తులు డిప్సబుల్ పాదరక్షలు ధరించి ఆలయ మహాద్వారం వరకు చేరుకోవడం తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విభాగం వైఫల్యాన్ని బహిరంగపరిచింది. చూడండి, పంటల బీమా చేయక రైతాంగానికి తీవ్ర అన్యాయం. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలు పరిశీలన. తిరుమల ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో శనివారం 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 7 భక్తులు స్వల్పంగా గాయపడారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి చూసి ముగిద్దాం. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, లేదంటే నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అన్ని దినపత్రికల్లో కూడా ఇదే రాశారండి, సుప్రీంకోర్టు చెప్పింది.
ఇంకా చూస్తే 10 ఏళ్లలో అత్యుత్తమంగా ఇంటర్ ఫలితాల్లో ఈసారి అత్యధిక ఉత్తీర్ణత రికార్డు. ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83% పాసు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందంజ. నిన్న ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫలితాలలో అది. తిరిగిరాని లోకాలకు వనఋషి, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత. ముక్కలు నాటే యజ్ఞంలో ముగిసిన ఓ గొప్ప శకం. ధరిత్రి ముద్దుబిడ్డను కోల్పోయామని ప్రముఖుల నివాళి. సెల్ఫీ యాక్సిడెంట్తోనే పాస్టర్ ప్రవీణ్ మృతి. తల శరీరంపై గాయంతోనే చనిపోయారు. దారిలో ఆయన మద్యం తాగారు. పోస్ట్ మార్టంలో తేలింది అదే. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రానికి బుల్లెట్పై ప్రయాణము. 3 చోట్ల మద్యం కొనుగోలు, 3 ప్రాంతాల్లో ప్రమాదాలు. అత్యాధునిక సాంకేతికత ఆధారాలు సేకరించి నిర్ధారించాము. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడి. అది ఇంకా చూస్తే లోపల పేజీల్లో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు. మాధవ్ను అలా ఎలా వదిలేశారు? పోలీసు ఉన్నతాధికారులు సీరియస్. గుంటూరు సౌత్ డీఎస్పీతో విచారణ. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బదిలీ వేటు. పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడు వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను శుక్రవారం గుంటూరు కోర్టులో హాజరుపరిచే సమయంలో కొందరు పోలీసులు వివరించిన తీరుపై ఉన్నతాధికారులు సీరియస్లయ్యారు. దీనిపై విచారణకు గుంటూరు సౌత్ డీఎస్పీ నియమించారు. మాధవ్ను జీజీహెచ్లో వైద్య పరీక్షలు తీసుకున్నప్పుడు అక్కడ ఆయన ఫోన్లో మాట్లాడిన బందోబస్తు సిబ్బంది అభ్యంతరం చెప్పలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ముసుగు వేసుకోవడానికి నిరాకరించినందుకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై కన్నెర చేశారు. కోర్టు వద్ద పోలీసు వాహనంలో నుంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ పోలీసుల వైఫల్యమని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్దేశించారు. రాజమహేంద్రం జైలుకు మాధవ్. 5 రూపాయల వివాదము, రుద్రాలు దారుణత్య. ఆటో డ్రైవర్ దాష్టికము అన్నమయ్య జిల్లాలో దారుణము. 5 రూపాయలు చూడండి, మదనపల్లి అన్నమయ్య జిల్లా. 5 రూపాయల కోసం జరిగిన వివాదము రుద్రాలని బలికొంది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకునింది. చూడండి, 5 రూపాయల కోసము చేసుకుంటారు. సజ్జల సమన్వయంలో వైకాపా పిఏసి ఎంపీ అవినాష్ రెడ్డి 3 రాజ్యసభ్యులకు అవకాశము. రాజకీయ సలహా కమిటీని వైకాపా పూర్తి స్థాయిలో పునరుద్ధరించుకోవాల్సింది. మొత్తం 33 మంది సభ్యులతో నూతన కమిటీని ఆ పార్టీ శనివారం ప్రకటించింది. పిఏసికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని, ప్రాంతీయ సమన్వయకర్తలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని వెల్లడించింది. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఉపసభాపతి రఘుపతి, మాజీ ఉప ముఖ్యమంత్రులు కూడా ముత్యాల నాయుడు, షేక్ అజన్ బాషా, నారాయణ స్వామి. ఇది సజ్జల సమన్వయంలో వైకాపా పిఏసి అంటారు. తిరుగురాని లోకాలకు వనఋషి. ఖమ్మము. ముక్కలు నాటేయడానికి చెట్లు సంరక్షణ తన జీవితాన్ని దారపోసిన అసాధారణ ప్రకృతి ప్రేమికుడు. పచ్చని వనాల కోసం 5 దశాబ్దాల పాటు పరితపించిన మహానీయుడు. ఇంటి పేరుని వనజీవిగా మార్చుకున్న పద్మశ్రీ దరిపల్లి రామయ్య ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లిలోని తన స్వగ్రామంలో శనివారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. గాంధీ నడిచిన నేలపై కొండనంత నిర్లక్ష్యము. అది ముఖ్య అజారిత హాజరు ట్యాపరింగు. దుప్పటి కప్పుకోందని తీసి చూస్తే కుమార్తె గొంతు కోసి ఉంది. మరో గదిలో భార్య బలంస్వరణము. భర్త ఊరిలో వచ్చేసరికి దారుణము. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన. అది ఈయనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.